గుడ్ ఈవినింగ్. నేను నా పేరు స్వర్ణ సుబ్బారావు అండి. నేను రియల్ భూమ్ ఇంట్లో సంస్థలో నేను మన బండి రామకృష్ణారావు ద్వారా జాయిన్ అయ్యానండి. అయితే నాకు అంతకుముందు వాస్తవంగా ఈ రియల్ ఎస్టేటు, బిజినెస్ ఇలాంటి వాటికి సంబంధం లేదండి. నేనేదో పొలిటికల్‌గా వేరే ఆర్గనైజేషన్‌లో ఉన్నాను. ఈ వ్యాపారం అనేది వాస్తవంగా నాకు చాలా కొత్త, అసలు సంబంధమే లేదు, తెలవదు. కానీ ఈ కాన్సెప్ట్ రామకృష్ణ వచ్చి నాకు ఈ కాన్సెప్ట్ చెప్పిన తర్వాత కంపసాటి వెంకన్న వాళ్ళు ఇద్దరు కూడా నాతో అంతకుముందు పొలిటికల్‌గా పరిచయం ఉండటం వల్ల నా దగ్గరకు వచ్చి చెప్పారు. కాన్సెప్ట్ విన్న తర్వాత దీంట్లో మంచి పట్టుంది కాన్సెప్ట్ అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే నాకున్న పరిచయాల్లో నేను చూసినప్పుడు కొంత ఈ రియల్ ఎస్టేట్‌లో జరుగుతున్నటువంటి దోపిడీ ఏదైతే ఉందో, కష్టపడి పనిచేసిన వాడికి సరైనటువంటి అందనీయకుండా పైనున్నటువంటి వాళ్ళు వాళ్ళని దోసుకోవటం. కష్టమేమో వాళ్ళది. వీళ్ళేమో పైనున్నటువంటి వాళ్ళు ఎలాంటి శ్రమ లేకుండా వాళ్ళు దోసుకోవటం అనేది నేను చూశాను. మన రోహిత్ గారు చెప్పే సందర్భంలో వివిధ సందర్భాల్లో చెప్పారు. శ్రమ దోపిడీ అనేది జరుగుతా ఉందని. ఇది ఫ్యాక్ట్, 100% నిజం. ఇది శ్రమ దోపిడీ బాగా జరుగుతుంది బయట. కాబట్టి ఇది రియల్ భూమ్ సంస్థలో దీనికి ఉన్నటువంటి కాన్సెప్ట్ శ్రీనివాస్ నాయుడు గారు తను ఎంత కష్టపడ్డాడో తెలవదు కానీ తన కష్టం గురించి వాస్తవంగా ఎన్ని సంవత్సరాలు దాంట్లో ఎక్సర్సైజ్ చేసి ఈ కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఇది నిజంగా లక్షలాది మంది కూడా ఇది మంచి వృత్తిని కలిగించడమే కాకుండా ఎలాంటి దోపిడీ లేకుండా ఎవరైతే కష్టపడే వారికి 100కి 100% కూడా సరైనటువంటి కాన్సెప్ట్ ఇది. వాస్తవంగా దాన్ని నేను గమనించిన తర్వాత అది అర్థమైపోయింది. ఇది నిజంగా మనకు సర్వీస్ చేయటం అనేది, నేను ఎదురుగా పొలిటికల్ గా వాస్తవంగా వేరు రకాలుగా ఒక రకమైనటువంటి సర్వీస్ చేసేవాడిని. కానీ ఇది కూడా సర్వీస్ తో పాటుగా ఆర్థికంగా ఇది గమనించాను. దీన్ని దృష్టిలో పెట్టుకుని నేను జాయిన్ కావాలి. సుబ్బారావు గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీది మ్యూట్ చేశాను, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. ఇది నేను వాస్తవంగా దీన్ని మొత్తం విన్న తర్వాత వాళ్ళ ద్వారా విన్న తర్వాత నేను మళ్ళీ జూమ్ మీటింగ్ లో కనెక్ట్ అయ్యాను. రెగ్యులర్ గా జూమ్ మీటింగ్ లోకి ఒక 5 days కంటిన్యూ వచ్చాను. ఆ తర్వాత నాకు కాన్సెప్ట్ అర్థమైంది. రోహిత్ గారు, తర్వాత మన శ్రీనివాస్ నాయుడు గారు చాలా డీటెయిల్ గా చెప్పటం, ఆ తర్వాత